రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 34వ సంకీర్తన 19వ చరణము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. మరి ఈ లోకంలో నీతిమంతుల కింద జీవించేటువంటి వారు చాలా కొద్ది మంది ఉంటారు కదండి. ఈ రోజుల్లో లేదా ఈ లోకంలో అనీతిమంతులుగా మరి అబద్ధాలు ఆడేటువంటి వారు, అక్రమంగా జీవించేటువంటి వారే ఎక్కువ మంది ఉంటారు. వారిని లోకము ఏమి కూడా చేయదు కదా. 1-2 విషయాల్లో దూషిస్తుందేమో కానీ ఎక్కువగా అక్రమాలు చేసే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడే వాళ్ళని లోకం ప్రేమిస్తూ ఉంటుంది. మరి అలాంటి వారిని శిక్షించడానికి లోకం కూడా బహుగా ఇష్టత చూపదు. మరి ఎవరైతే నీతిగా జీవిస్తుంటారో, ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తుంటారో వారిని లోకము దూషిస్తూ ఉంటుంది. వారిపైన నిందలు వేయడానికి బహు ప్రయత్నము చేస్తూ ఉంటుంది కదా. మనం అనేక సందర్భాల్లో చూస్తాం. నీతిగా జీవించేటువంటి వారికే ఎక్కువ కష్టాలు వచ్చినట్టుగా మనం చూస్తుంటాం. అనేక సార్లు మరి ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే కృంగుదల కూడా వస్తుంది కదా. ఎందుకంటే చుట్టుపక్క వాళ్ళు అన్యాయం చేసి బ్రతుకుతుంటారు, వాళ్ళకి ఆస్తులు వస్తూ ఉంటాయి, అక్రమాలు చేస్తూ ఉంటారు, వారు స్వతంత్రంగా తిరుగుతుంటారు. కానీ ఏ నేరము చేయలేనటువంటి మనకు లేదా అనేకులకు ఏమొస్తాయి, కష్టాలు అనేవి వస్తాయని చెప్పి బాధపడుతుంటారు కదండి. అయితే దేవుని యొక్క వాక్య భాగం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఏంటో తెలుసా? నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తున్నారో వారికి నిజంగానే ఆపదలు వస్తాయి. ఇది దేవుడు కూడా సెలవిస్తున్నటువంటి మాట. అయితే మీరు మొర్ర పెడితే నేను మిమ్మల్ని రక్షిస్తా, నేను వాటి నుండి మిమ్మల్ని విడిపిస్తాను, వాటి ఆపదల్లో అన్నిటిలోంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని రక్షించడానికి నేను సమర్థుడును అని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి నిజమే, మనము దేవుని పైన విశ్వాసం అనేది ఉంచి మనము నీతితో కూడినటువంటి జీవితం జీవిస్తే, విశ్వాసంతో కూడినటువంటి జీవితం జీవిస్తే మనకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మరి మనము వాటిని జయించగలుగుతాం. ఎట్లా అంటే దేవుడు మనకి సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నారు కనుక, దేవుడు మనల్ని తప్పించేటువంటి వాడిగా ఉన్నారు కనుక మనము దేవుని పైన ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. మరి సొంత రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని మనం అంగీకరిస్తే మనకి కోట్లు, మనకు వజ్రాలు, మనకు రాజ కిరీటాలు పెట్టరు, కానీ మన పైన నిందలు వస్తూ ఉంటాయి. అపవాది మనకి అనేకమైనటువంటి ఆపదలు ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వాటి అన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నారు కనుక మనము మన రక్షణను కోల్పోకూడదు, మనం మన విశ్వాసం కోల్పోకూడదు, మనం మన నీతిని యథార్థతని విడిచిపెట్టకూడదు. ఆపదలు వస్తున్నాయి, అందరూ నన్ను దోషిగా చూస్తున్నారనో లేకపోతే అందరూ నన్ను వెలివేస్తారనో మనం నీతిని మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. ఈ లోకం ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించేటువంటి వారముగా ఉండాలి. మనం నీతిమంతులుగా ఉండాలి. ఆయన తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించి ఆయన పునరుద్ధానుడై మనల్ని నీతిమంతులుగా తీర్చారు. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ జీవిస్తూ మరి మనము దేవునికి మొర్ర పెట్టేటువంటి వారము ఉండాలి. ఏ ఆపద వచ్చినా సరే మనల్ని రక్షించడానికి మన దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆపదలో కూడా సంతోషించేటువంటి వారముగా మనం ఉండాలి. ఆపదలో కూడా మనము మరి బహుగా ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. ఏ సమయమందైనా సరే మన దేవుడు ఆలకించి మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు కనుక ఆయన పైన విశ్వాసంతో మనము కొనసాగుతూ, ఆయన పైన నమ్మకంతో మనం ముందుకు కొనసాగుతూ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ఆరాధించేటువంటి వారముగా ఉందాం. మనకు కలిగేటువంటి విపత్తులు, ఆపదల నుంచి దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు కనుక ఆయన పైన నమ్మకం అనేది ఉంచుదాం. ఈ యొక్క జీవితాలు కాదు కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో అభివృద్ధి అనేది పొందుదాం. ఎందుకు అనంటే మన యొక్క ఆత్మను రక్షించేటువంటి వాడు ఆయనే. మన యొక్క ఆత్మకు, మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎన్ని ఆపదలు వచ్చినా మనల్ని రక్షించి నిత్య జీవానికి చేర్చేయడానికి గొప్ప దేవుడు ఆయనే, చేర్చగల గొప్ప సమర్థుడు ఆయనే, చేర్చగల గొప్ప యోధుడు కూడా ఆయనే కనుక ఆయన పైన మనం నమ్మకం అనేది ఉంచుదాం. ఆయన ఖచ్చితంగా మనల్ని కూడా ఒకానొక దినమున ఆయన ఉన్నటువంటి రాజ్యానికి మనల్ని తోడుకుని వెళ్తారు. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్యా మీకు స్తోత్రములు. సర్వాధిపతి అయినటువంటి మా దేవా మీకు వందనాలు మేము చెల్లించుకుంటున్నాం. అయా నిరంతరం ప్రభా మాకును తోడుగా ఉండి అయా మమ్మల్ని రక్షించి అయితే మమ్మల్ని నడిపించండి. అయా మాకు వచ్చేటువంటి అనేక ఆపదల్లో మమ్మల్ని విడిపించండి. అయా మీకు మొర్రపెట్టేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని నిరంతరం మీ పైన నాయన
ఆధారపడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వలెముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.